వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా కొత్త వలసలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి 8 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు దీక్ష నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. నగరిలో ఘనంగా వైసీపీ నేతలు విజయోత్సవ ర్యాలీ. అన్ని ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు నచ్చడం లేదన్న ఎమ్మెల్యే రోజా. కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి అమరావతి మద్దతుగా తిరిగి పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం. భారీ క్రేన్ కూలి 6 మృతి. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలో కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ మండల వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త వలసలో టోటల్ లాక్డౌన్ పెట్టాలని, దాని అవసరం ఉందని స్థానికంగా ఉన్న ప్రజానీకం కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళే చెప్పడమే కాకుండా మీరు విలేకరులుగా మీకు కూడా తెలుసు ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే విపరీతంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా 2, 3, 4 పాజిటివ్ వచ్చింది. అయితే మిగతా వాళ్ళు పాజిటివ్ కాదని కాదు, ఎందుకంటే వాళ్ళలో మనకి ఉన్న మన దేశంలో టెస్టింగ్ చాలా తక్కువ జరుగుతున్నాయి. తక్కువ జరగడం అంటే మనకున్న జనాభాకి మనకు జరుగుతున్న టెస్టింగ్కి డిస్ప్రపోర్షనేట్గా ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే కేసులు వస్తున్నాయి. సో ఒకరికి ఉన్నది అంటే సుమారుగా చాలామందికి ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రైమరీ కాంట్రాక్ట్స్ అందరికీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే సుమారుగా అందరికీ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో మనం అసలు లాక్డౌన్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాము అంటే, కొద్ది కాలం అన్నా దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. మనం లాక్డౌన్ చేయడానికి ఫండమెంటల్ రీజన్ హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా అందరిని కలిసేస్తూ ఉంటే ఇది వేగంగా స్ప్రెడ్ అయిపోతే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ పర్టికులర్గా ఆస్తమా ఉండేవాళ్ళు, ఆస్తమా పేషెంట్స్కి కరోనా అనేది ఒక పెద్ద శాపం. మిగతా వాళ్ళందరికీ పెద్ద పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్తమా లేదు అంటే కరోనా వచ్చినా కూడా తగ్గిపోతుంది. కాకపోతే వేరే వాళ్ళకి అంటించకుండా, వ్యాపించకుండా వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. సో ఈ లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఈ షాపుల్లో మార్నింగ్ 6 to 9 మాత్రమే ఈ డైరీ ఒకటి, వెజిటబుల్స్, కిరాణా అంటే నిత్యావసర సరుకులు కూడా మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 9 వరకు మాత్రమే. ఆ 9 తర్వాత 100% షట్ డౌన్ ఉండాలి, ఎక్సెప్ట్ మెడికల్ షాప్. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో టీడీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములను అప్పగించారని, ఇప్పటికే అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వైసీపీ అధికారంలోకి రాగానే 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ గవర్నర్ ఆమోద ముద్ర వేయటం దారుణమని మండిపడ్డారు. ఈరోజు మన రాష్ట్రానికి ఒక చీకటి రోజు. కారణం ఏమంటే, ఒక సంవత్సరంగా 1.5 సంవత్సరంగా
అమరావతి ఉండాలని రైతులందరూ కూడా కులాలకు అతీతంగా వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే, అదేవిధంగా సెలెక్ట్ కమిటీలో కూడా పంపిస్తే దాన్ని కూడా కాదని ఈరోజు ఈ రాష్ట్ర గవర్నర్ గారు మనకు ఈ అమరావతి CRDAని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేయడం, ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క తీరని అవమానంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు మనకు రాష్ట్రంలో విశాఖపట్నానికి వెళ్ళాలంటే 2-3 రోజులు పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణించి అక్కడికి చేరుకోవాలంటే. అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా విజయవాడకు రావడం, విజయవాడ నుంచి మళ్ళా మనకు ఏదైనా అవసరమైతే కోర్టులో అయితే కర్నూలుకు రావడం, ఇదంతా ఒక ప్రజలకు పేదవారికి ఏ విధంగానూ సబబుగా లేదు. ఎప్పుడు కానీ ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటేనే ఆ యొక్క రాజధాని అభివృద్ధిలోకి పోతుంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మోడీ గారు వచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మోడీ గారు విజయవాడలో అమరావతిని ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి కూడా ఫండ్స్ రావడం జరిగింది. ఆ ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ నుంచి ఇచ్చినటువంటి ఫండ్స్ మొత్తము ఈ యొక్క అమరావతి అభివృద్ధికి 2,500 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనలతో, స్వార్థపూరితమైన ఆలోచనలతో వాళ్ళు అక్కడ విశాఖపట్నంలో భూములంతా కూడా కొనేసి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చేసుకోవడానికి గాను ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కుటిలమైనటువంటి దీన్ని ఖండిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానికి నిరసన ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై వైసీపీ శ్రేణులు పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసీపీ నేతలు వాయిద్యాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు నచ్చడం లేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, అలాగే అమరావతి, రాయలసీమ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న బిల్లుని గవర్నర్ గారు ఆమోదించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో తరాలుగా మరి వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరి అభివృద్ధికి నోచుకోకుండా ఎన్ని కష్టాలు పడిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని మనం అభివృద్ధి వైపుకు నడిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని శాశ్వత పరిష్కారంతో ఈ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో మనం అందరం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 3 ప్రాంతాలకి రాజధానిని ఇచ్చి, అటు విశాఖలో పరిపాలనా రాజధాని, ఇటు అమరావతిలో శాసన రాజధాని, అలాగే రాయలసీమలో న్యాయ రాజధానిని పెట్టి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ చిన్న వయసైనా ఎంతో విజన్తో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించే వాడిని నాయకుడు అంటారు, కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వాళ్ళని ప్రజానాయకుడు అంటారు. అలాంటి ప్రజానాయకుడిని మాకు అందించినందుకు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేశాము. అండ్ ఆయన ఆశీర్వాదాలు జగన్ గారికి మెండుగా ఉండాలి, జగన్ గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని వికేంద్రీకరణతో బిల్లుతో మరి అభివృద్ధి వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయబోతున్నారు. దానితో పాటు 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి మరి జాయింట్ కలెక్టర్స్ ని అదనంగా కూడా మరి ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి అనేది ఇంకా స్పీడ్ గా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ సచివాలయాలతో గ్రామాల వరకు ఈ పరిపాలనను తీసుకెళ్లి అభివృద్ధిని ప్రజలకి అందించాలనే ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లడం చూస్తుంటే ఈ దేశంలో ఉన్న ఎందరో సీనియర్లకి ఈరోజు ఏమీ అర్థం కాని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు భగవంతుడి ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ అవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏడుస్తున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు బోరున ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుని అక్కడ భూముల రూపంలో అమరావతిలో కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారు. ఈరోజు ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యాయి. కాబట్టి తమ ఛానల్స్ తో ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి సూటిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాగైతే కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో, వైఎస్ఆర్ మరి సెంటిమెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలకి వెళ్లిన ఎమ్మెల్యేలని చూశారు.
కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి అమరావతికి మద్దతుగా తిరిగి పోటీ చేయాలని పార్టీలకు అతీతంగా వారిని గెలిపించుకుంటామని లేని ఎడల చరిత్రహీనులుగా ప్రజాక్షేత్రంలో నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మహిళా ప్రజాప్రతినిధి వేగుంట రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరం శంకుస్థాపన సందర్భంగా పవిత్ర మట్టిని కృష్ణా గోదావరి పవిత్ర నదుల జలాలను ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సేకరించి అయోధ్యకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధాని పోరాటానికి న్యాయ బలానికి తోడుగా దైవ సంకల్పం ఉండాలని దేవుని వేడుకుంటూ గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో దేశవ్యాప్తంగా సేకరించిన పవిత్ర మట్టిని కృష్ణా గోదావరి శబరి పెన్నా నదుల పవిత్ర జలాలను పంపుతున్నామని తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ న్యాయ బలంతో పాటు దైవ బలం కూడా అండగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని శిలాఫలక ప్రదేశం వద్ద అన్ని జిల్లాల నుండి దేశవ్యాప్తంగా పవిత్రమైన మట్టిని సేకరించారో ఆ మట్టిని ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైతే రామ జన్మభూమి పేరిట అయోధ్యలో ఈ నెల ఆగస్టు 5వ తారీఖున మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి మేము పవిత్రమైన కృష్ణా నది, గోదావరి, శబరి నది, పెన్నా, తుంగభద్ర నుండి జలాలు సేకరించి అయోధ్యలోని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్కి పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అమరావతిని రాజధానిగా కోరుకుంటూ కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఆ దేవదేవుడైన శ్రీరాముడి ఆశీస్సులు కూడా అమరావతికి అండగా ఉండాలా, న్యాయ దేవతకు అండగా దైవబలం ఉంటేనే అమరావతిని కాపాడుకోగలుగుతామని చెప్పి మేము విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి మేము ఈ పవిత్రమైన మట్టిని, తర్వాత కృష్ణానది జలాల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కోనవరం మండలంలో కూడా పవిత్రమైన శబరి గోదావరి నది సంగమం దగ్గర జలాలు సేకరిస్తున్నాం. అట్లాగే పెన్నా తుంగభద్ర నుండి కూడా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు సేకరిస్తూ ఉన్నాం. వీటిని 5వ తారీఖు కల్లా అయోధ్యలోని రామాలయ మందిరం శంకుస్థాపన చేరే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు ముసుగులు తొలగిపోయినాయి. ఏ పార్టీ అమరావతికి అండగా ఉంది, ఏ పార్టీ అమరావతికి ద్రోహం చేసిందనేది. కాబట్టి ఈ కపట నాటకాలు ఆపాలా. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం 25,000 మంది రైతులను బలి చేయటం, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని అడ్డంగా చీల్చేస్తూ ఆంధ్రప్రదేశ్ని మరో పేద రాష్ట్రంగా చిమ్మ చీకట్లు చిమ్ముతా నిన్న చూస్తున్న నిర్ణయం కూడా ఎంతో బాధాకరం అని చెప్పి అమరావతి యోజన చేసే తరపున ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్ కూలి 6 మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ కుప్పకూలింది. గుంటూరు జిల్లా బాపట్లలో వికలాంగుల సంఘం అధ్యక్షులు వైసీపీ నాయకులు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెల్లా రామయ్య, మారం రామకోటి తదితరులు పాల్గొన్నారు. నా వేడుకని ఈ ప్రాంతంలో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందదాయకం ఉంది. మరి ఇంతమంది సంఘ పెద్దలతో, మరి ఇక్కడున్న వాస్తవులందరితో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత ఘనంగా నాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ, ఇక్కడున్న సమస్యల మీద కానీ, మనం ఏ సమస్యనైనా మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని రీసెంట్గా నిన్న గవర్నర్ గారు ఆమోద ముద్ర ఇచ్చారు. దాని తరపున మేము ఈరోజు పాలాభిషేకం కూడా చేసాం రాజశేఖర రెడ్డి గారికి. అట్లాగే ఈ 3 ప్రాంతాల అభివృద్ధి అనే దాంట్లో మన బాపట్ల జిల్లా కాబోతుంది. జిల్లాకు కావాల్సిన వనరులన్నీ వస్తున్నాయి. జనవరి నెలలో జిల్లాగా దీన్ని ప్రకటిస్తున్నారు. మరి దీనికి ముందుగానే మెడికల్ కాలేజీ, రోడ్ల విస్తరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ బాపట్ల అభివృద్ధి అంటే జిల్లా అయితే మనకి ఎక్కువ శాతం జిల్లా అయితే ఇవాళ మన బాపట్లో 10,000 మంది ఉద్యోగస్తులుంటే రేపు 40,000 మంది ఉద్యోగస్తులు వస్తున్నారు. 40,000 ఉద్యోగస్తులు అంటే
దాదాపుగా 40,000 నివాసస్తులు ఇక్కడ మళ్ళీ కాపురం ఉన్నట్టే లెక్క. 40,000 మందికి ఎన్ని రకాల వ్యాపారాలు కానీ వీరు కాక కాంట్రాక్ట్ బేసిక్ మీద బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి. మన ఇంట్లో చదువుకొని ఇవాళ ఎక్కడో హైదరాబాదో బాంబేనో వెళ్ళి మరి 10,000 5,000 మన ఇళ్లలో బీటెక్లు చేసి 10,000 15,000 పనులు చేస్తున్నారు ఉద్యోగాలు. ఆ పరిస్థితి లేకుండా కాంట్రాక్ట్ బేస్ చేరినా కూడా బాపట్ల మన ఊళ్ళో మనకు 18,000 ఇస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి 3 రాజధానులు గుర్తిస్తూ రాష్ట్ర గవర్నర్ కీలకమైన బిల్లుకు ఆమోద ముద్ర వేయటం పట్ల కుప్పంలో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాణసంచ పేల్చుతూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాలాభిషేకం చేశారు. ఈరోజు 3 ప్రకటనల్ని ఆమోదించినందుకు ముఖ్యంగా కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసి, మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ మనకి వచ్చినందుకు గాను, ఎంత కష్టమైనా కూడా వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా కొంచెం ఆలస్యమైనా కావచ్చు కానీ ఇచ్చిన మాట తప్పము అని ఈరోజు మళ్ళీ నిరూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం చేతులెత్తి నమస్కరిస్తూ, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేసినందుకు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసినందుకు, అమరావతిని 3వ రాజధానిగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డన్నకి, రెడ్డప్ప ఎంపీ గారికి, మిథున్ రెడ్డి గారికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. గుంటూరు జిల్లా కేంద్రంలో 3 రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మల్యాద్రి తన నివాసంలో దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా 3 రాజధానుల బిల్లును ఆమోదించారని, ఇది బీజేపీపై వైసీపీ కుట్రకి నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ చొరవ తీసుకుని అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేయడానికి కావలసిన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ వైసీపీ 2 ప్రభుత్వాలు అమరావతికి తీరని ద్రోహం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో నిన్న 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం కానీ, సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని ఫణంగా పెట్టి గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్ర ప్రజలకు చేసినటువంటి తీరని ద్రోహంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్త తెలిసిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాపితంగా 13 జిల్లాల్లో నిరసనాందోళనలు మిన్నుముడుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు 31వ తేదీన అలాగే ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన కార్యక్రమాలు సిపిఐ ఇతర అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజలు మెచ్చిన రాజధాని, ప్రజలందరూ ఆశించిన రాజధాని, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటటువంటి అమరావతి రాజధానిని ముక్కలు చేయటం ఈ ఆంధ్రజాతికి తీరని ద్రోహం చేశారు. దీన్ని ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోలేరు. జూలై 31వ తేదీన ఆంధ్ర జాతికి చీకటి రోజుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ సందర్భంగా ఇంకా న్యాయస్థానాలున్నాయి, ప్రజా ఉద్యమాలున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పైన, రాజధాని విషయంలో చేస్తున్న ద్రోహం పైన భవిష్యత్ పోరాటాలకి సిపిఐ ఆధ్వర్యంలో మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో ఆందోళన పోరాటాలకి
ఇతర అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమరావతిని సాధించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్ పోరాటాలకి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి అమరావతిని సాధించుకుందామని ప్రజలకు పిలుపునిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను ఆకాంక్షలను పక్కన పెట్టడమేనని బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ తెలిపారు. అహంకార పాలకుల స్వప్రయోజనాలకు కొమ్ము కాసేలా ఉన్న ఈ బిల్లును ఆమోదించడం దురదృష్టకరమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఇటువంటి చీకటి రోజులు ఇంకా ఎన్ని వస్తాయో అని వర్ణించుకుంటూ మనం బ్రతుకు బండిని ఈడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ముచ్చటైన రాజధాని, సెంట్రల్ ఫర్ ద ఆంధ్ర, అందరికీ అందుబాటులో ఉండే రాజధాని, అన్ని వర్గాలు కలిసి కలల రాజధానిగా నిర్మించుకోవడానికి అప్పటి ప్రధాని, మనకి ఇప్పుడున్న ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమృత హస్తాలతో ఎన్నో నదీ జలాలు, ఎన్నో ప్రాంతాలు మట్టి తీసుకొచ్చి అభిషేకం చేసి మరి రాజధాని శంకుస్థాపన చేస్తే ఏ ఒక్కళ్ళ మీదో లేదంటే పార్టీ పరంగానో పేరు రాకూడదు అనే ఒక ఏకైక బుద్ధితో విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసి ఈ రియల్ ఎస్టేట్ చేయాలి అనే ఒక దుర్బుద్ధితో రాష్ట్ర రాజధానిని ఈరోజు మార్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే న్యాయదేవత, మన చుట్టూ ఉన్న ధర్మం ఉన్నాయా లేవా, మనం ఎక్కడ బతుకుతున్నాం, రాక్షస రాజ్యంలో బతుకుతున్నామా అనిపిస్తున్నది. తెలుసు తెలియక ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, దానివల్ల ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు అందరూ కూడా ఈరోజు నష్టపోయారు. కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, వర్ణం కాదు, పార్టీ కాదు, ఏ ఒక్కళ్ళని కలిపినా కూడా ఇది అన్యాయం అనే మాట్లాడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇటువంటి రాక్షస ప్రభుత్వంలో మన బ్రతుకులకు మనం సిగ్గుపడాలి. న్యాయ వ్యవస్థ ఎంతో గొప్పది, రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం. అటువంటి గ్రంథంలో పొందుపరిచిన విధానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు విధి విధానాలు అన్నీ మన భారతదేశంలో నిండుగా ఉన్నాయి. ఒక గవర్నరు ఆయన లేదు అనుకుంటే సీఎం ఎవరైతే ఒక విషయాన్ని వాళ్ళ సొంతంగా ఆలోచించి రాజధానిని ముక్కలుగా చేస్తున్నారో. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్ లింగలగట్టు చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 64 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని 6 వ్యక్తులను అరెస్టు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లా కొత్త వలసలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి, 8 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు దీక్ష, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. నగరిలో ఘనంగా వైసీపీ నేతలు విజయోత్సవ ర్యాలీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు నచ్చడం లేదన్న ఎమ్మెల్యే రోజా. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి అమరావతి మద్దతుగా తిరిగి పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహం. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం, భారీ క్రేన్ కూలి 6 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.